హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి నా తెలుగు అనేటువంటి పాఠంలో మనము ప్రశ్నలు చూడబోతున్నాము. సజీవ భాషని గురించి కవి అభిప్రాయం ఏది? సజీవ భాష అంటే కోపతాపాలు ఎరుగని భాష నాది, అతి ప్రాచీనమైనటువంటి భాష నాది, 4 కోట్ల హృదయాలపై నాట్యం చేసి పరిపక్వత చెందినటువంటి సజీవ భాష నాది. తెలుగు భాష ఎలా కనిపించాలని కవి అన్నాడు. తెలుగు భాష పలకలలో కస్తూరి పరిమళాలు గుబాళించాలి. సరళమైనటువంటి తమిళ పదాలు నా భాషతో కలిసిపోవాలి. సుందర కేరళీయుల యొక్క సొగసులు నా భాషలో లీనమవ్వాలి అని కవి అన్నారు. నా తెలుగు కవితా సారాంశాన్ని రాయండి. ఈ యొక్క పాఠ్యభాగం యొక్క సారాంశము ఇక్కడ చూద్దాము. తెలుగును మాటలో ఏముందో కానీ ఆ పదం విన్నంతగానే నా హృదయం పరవశిస్తుంది, అంటే సంతోషపడుతుంది. చల్లని గాలులు వీచినట్లుగా మనసు చాలా ప్రశాంతంగా, శరత్కాల వెన్నెలలు విరిసినట్లుగా, శరత్కాలంలో వెన్నెలు బాగా విరిసి ఉన్నట్లుగా మాకు ఆ యొక్క భాషను వినగానే మాకు వచ్చేసి అంత చల్లగా ఉంటుంది. విరగగాసినటువంటి మల్లెలు వికసించినట్లుగా, మల్లెపూలు వికసించినట్లయితే దాని యొక్క సువాసన ఏ విధంగా ఉంటుందో, తేనె సొనలు స్రవించినట్లుగా, తేనె సొనలు వచ్చేసి ఆ యొక్క స్రవించేటువంటి ఆ యొక్క తేనె మాదిరిగా ఆ ఆనందాలు నా ముందు నిలుస్తూ ఉంటాయి. తేనెలు కురిపించేటువంటి తేట తెలుగు వేణు వీణ మాధుర్యం వలె ఉంటుంది. వేణునాదం కానీ వీణ కానీ వాయిస్తూ ఉన్నట్లయితే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క మాధుర్యము వింటే కానీ మనకు అర్థం కాదు. కోపతాపాలు ఎరుగనటువంటి భాష నాది, అతి ప్రాచీనమైనటువంటి భాష నాది. తెలుగు కోట్ల హృదయాలపై నాట్యం చేసి పరిపక్వత చెందినటువంటి సజీవ భాష నాది. కాబట్టి తెలుగు యొక్క భాష వచ్చేసి ప్రాచీనమైనటువంటి చాలా పురాతన కాలము నాటిది. 4 కోట్ల హృదయాలపై నాట్యం చేసేటువంటి ఒక పరిపక్వత చెందినటువంటి సజీవమైనటువంటి భాష తెలుగు భాష. అయినా నా తెలుగు పలుకులలో కన్నడ కస్తూరి పరిమళాలు గుబాళించాలి, అంటే కన్నడ వాళ్ళు పలుకుతారనమాట. తర్వాత సరళమైనటువంటి తమిళ పదాలు నా భాషతో కలిసిపోవాలి. తమిళ వాళ్ళు తెలుగు అనేటువంటి నేర్చుకుంటారు. సుందర కేరళీయుల సొగసులు నా భాషలో లీనం అవ్వాలి అంటూ ఇక్కడ కవి చెప్తూ ఉన్నారు. ప్రతి భాషలోని మెరుపులు ప్రతిఫలించి నా తెలుగు నిత్య నూతనంగా కనిపించాలి. ఎప్పుడు వచ్చేసి నూతనంగా యవ్వరంగా కనిపించాలి. విశ్వవీణపై నా తెలుగు వినిపించాలి, అంటే ఈ యొక్క భూప్రపంచంలో నా యొక్క తెలుగు అనేటువంటిది అందరికీ వినిపించాలి అనేటువంటిది కవి అన్నారు.